ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఒక కొత్త టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. చూడండి, ఇప్పుడు సీట్ 1 ఉంది కదా. సో ఇంకా కొన్ని సీట్స్ అయితే ఇక్కడ నేను ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి సీట్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సీట్ 1లో ఏదైతే ఎంటర్ చేస్తున్నానో ఆటోమేటిక్గా సీట్ 2, సీట్ 3, సీట్ 4, సీట్ 5లో కూడా రావాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే ముందుగా మీ కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని ఫస్ట్ సీట్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత లాస్ట్ సీట్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో చూడండి, సీట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ మనకు టైటిల్ బార్ మీద కూడా గ్రూప్ అని అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, తెలుగు టైప్ జోన్ బై అంజీ అని టైప్ చేసిన. ఇప్పుడు ఇక్కడ సో నేను ఒకవేళ ఫిల్ కలర్ తర్వాత రెడ్ కలర్ అన్నీ పెట్టుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నా, మార్జిన్ సెంటర్ ఇచ్చేసిన. ఇప్పుడు ఇందులో చూడండి, సీరియల్ నెంబర్, నేమ్, తర్వాత అడ్రస్, ఫోన్, పిన్ కోడ్ ఇలా ఇచ్చాను. సీరియల్ నెంబర్ 1 2 3 3 4. ఇక్కడ అంజి చింటూ మిన్ని మనీ. సో చూడండి, ఈ విధంగా అయితే నేను డేటా అయితే ఎంటర్ చేసేసాను కదా. సో ఇప్పుడు నేను చేసింది ఇక్కడ ఫస్ట్ సీట్లోనే, ఓకేనా. సో ఇప్పుడు ఇవి మనకు అన్సెలెక్ట్ అవ్వాలంటే ఏం లేదు, మళ్ళీ మీరు షిఫ్ట్ కీ మీద క్లిక్ చేస్తే అన్సెలెక్ట్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు సీట్ 1లో ఒక్కటే కదా మనం చేసింది. చూడండి, సీట్ 2లో కూడా సేమ్ ఉంది, సీట్ 3లో కూడా సేమ్ ఉంది, సీట్ 4, సీట్ 5, సీట్ 6 అలా సేమ్ డేటా నీకు ఎక్కడెక్కడ కావాలనో ఆ సీట్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు డేటాని ఎంటర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ లేదు నాకు సీట్ 1లో ఒక సీట్ 1, సీట్ 3, సీట్ 6లో కావాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని ఆ సీట్స్ని ఒకటే సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఇవాల్టి టాపిక్ అయితే. మరి తప్పకుండా మీరైతే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.